ఆధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? నిన్నటి దినాన ఆరాధనలకు వెళ్ళొచ్చారా? మీ స్థానిక సంఘాల్లో దైవ సేవకులను బలపరిచి ఏ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడారో అవకాశం ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. మన సెంట్రల్ మందిరంలో నుండి నిన్నటి దినం 4 దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు అందించారు. ఫస్ట్ సెషన్లో తల్లిదండ్రులు చెడ్డవారైతే చెడ్డ తల్లిదండ్రుల కడుపున మంచి పిల్లలు పుడతారా? దివ్యమైన వర్తమానం వినండి, ఆశీర్వదించబడండి. సెకండ్ సెషన్లో ఓబద్య గురించి రాజన్న వర్తమానం ఇచ్చారు. అలాగే థర్డ్ సెషన్లో పోరాటాలైనా శ్రమలైనా వినుదీయక సాగిపో, ముందుకే సాగిపో. వినండి, హృదయాలు కదిలించే వర్తమానాలు. అలాగే ఈవినింగ్ ఫోర్త్ సర్వీస్లో జార్జన్ వర్తమానం ఇచ్చారు. వినకపోతే తప్పకుండా విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, అవును తమ్ముడా, చెల్లి, ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థించుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రభు సన్నిధిలో గడిపి ఆ తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళాలని మీ కుటుంబ సభ్యునిగా ప్రేమతో నా హృదయపు లోతుల్లో నుంచి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన ఓ దివ్యమైన మాట. నలిగిన నీ బ్రతుకును వెలిగించే దేవుడు. మనుషుడు రకరకాల పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నాడు. కొందరు రోగాల చేత నలిగిపోతున్నారు, మరికొందరు అసమాధానాల చేత నలిగిపోతున్నారు, మరికొందరు ఆర్థిక సమస్యల చేత నలిగిపోతున్నారు, ఇంకొందరు భార్యాభర్తల మధ్య అసమాధానం చేత నలిగిపోతున్నారు, ఇంకొందరు శాంతి సమాధానాలు లేక అసమాధానపు కోరల్లో చిక్కుకొని నలిగిపోతున్న ప్రజలున్నారు. మరికొందరు దేవుని కొరకు బ్రతకాలనే ఆశ గుండెల్లో ఉన్న లోకాన్ని విడిచిపెట్టలేని బలహీనత, హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడించాలి అనే ఆశ, అసంపూర్ణంగా లోకాన్ని విడిచిపెట్టిన బలహీనత. ఎంతకాలం ఈ భక్తిహీనపు జీవితం, ఎంతకాలం ఈ పాపపు జీవితం, చేస్తున్న పాపాన్ని బట్టి మనస్సులో నలిగిపోయిన ప్రజలు ఇంకొందరు, జీవితంలో ఎదుర్కొన్న ఓటమిని బట్టి మనస్సు నలిగిపోయి కకావికలమై బ్రతకాలా చావాలా విసికి వేసారిపోయి నలిగిపోయిన కుటుంబాలు మరికొన్ని. తమ్ముడు, చెల్లి, ఈ ఉదయం వాక్యం వింటున్న నీ బ్రతుకు, నీ జీవితంలో ఏ విషయంలో నీ మనసు నలిగిపోతుంది? ఏ సమస్యతో నలిగిపోతుంది? ఏ సమస్యను బట్టి నలిగి విసికి వేసారి ఈ బ్రతుకు బ్రతికే కంటే అవసరం అంటారా? ఈ బ్రతుకు ఈ పరిస్థితుల్లో మనం బ్రతకాల్సిన అవసరం ఉందా అన్నట్లుగా అన్ని కోణాల్లో నలిగిపోయిన స్థితిలో ఈ ఉదయం వాక్యం వింటున్నావా? నీతో యేసయ్య చెప్పమని నా హృదయాన్ని రేపిన మాట, నలిగిన నీ బ్రతుకునే, ఈరోజు నలిగిన నీ బ్రతుకునే భవిష్యత్తులో దేవుడు వెలిగించబోతున్నాడు. ఎందుకు చెప్పంటారా? ఈ దేవుడు నలిగిన రిల్లును విరవడు. నలిగిన వారికి ఆయన మహాదుర్గం. ఆపత్కాలములో కీర్తనకర్త దావీదు గారు అంటాడు కదా, నలిగిన వారికి తను మహాదుర్గం, ఆపత్కాలములో వారికి మహాదుర్గం. ఎవరికి? నలిగిన వారికి.
సహజంగా లోకంలో ఎవరైనా నలిగిపోయిన వాళ్ళు ఉంటే, మానసికంగా నలిగిపోయి, ఆరోగ్యపరంగా నలిగిపోయి, ఆ నలిగిపోయిన వాడిని జీవితాన్ని చూసి 10 మంది నవ్వుకుంటారు. నవ్వుకోవటమే కాదు, ఇంకా సూటిపోటి మాటలతో మరెక్కువ నలగొడతారు కదా. సామెత ఒకటి ఉంది, ఎద్దు పుండు కాకికి ముద్దు అని కదా. ఎద్దు పుండు కాకికి ముద్దు. దానికి ఆల్రెడీ పుండై బాధపడుతుంది. దాని పుండు కొంతమందికి ఆ పుండు మీదే కాకి ముక్కుతో పెటమని పొడుస్తుంది. దాని ప్రాణం మెంటబోతుంది. కొంతమంది కాకుల్లాంటి మనుషులు నీ కలిగిన గాయాన్ని చూసి మానపకపోయినా మౌనంగా ఉండకపోగా ఇంకా సూటిపోటి మాటలతో మానసికంగా హింసిస్తున్నారా? కొంతమంది చెప్తారు, అన్నయ్య, నేను వెళ్ళే సంఘంలో ఎవరికైనా నా కుటుంబ బలహీనత చెప్పుకోవాలనుకుంటే తల్లిలాగా దాచుకునేవాళ్ళు తక్కువన్నా. ఎవరైనా కొత్తగా మందిరానికి వచ్చే బిడ్డలు చెప్పే మాట, అమ్మా ఎందుకు మన సంఘానికి వస్తున్నారు, ఎందుకు మునిపి ఎక్కడికి వెళ్ళి, ఇట్లా అడిగేటప్పుడు కొంతమంది చెప్పే మాట, నేను వెళ్తున్న మందిరంలో నా కొడుకు దారి తప్పాడు, నలిగిపోతున్నాం, నేను నా భర్త సంఘంలో సంఘ పెద్దలం, బాధ్యత కలిగిన విశ్వాసం, సంఘ భారాన్ని భుజాల మీద వేసుకునే వాళ్ళం, కానీ లోకపు ప్రభావం బిడ్డల మీద పట్టాన్ని బట్టి కొడుకు దారి తప్పాడన్నా. కొంచెం ప్రార్థన చేసే వాళ్ళకి చెప్తే, ఇట్లా దారి తప్పాడు ప్రార్థన చేయండి అమ్మా అని అంటే, సరే సిస్టర్ ప్రార్థన చేస్తాం అని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గుసగుసలు మాట్లాడుకునేది. వాళ్ళు ఎందుకు దారి తప్పారు అనుకుంటున్నారు? అమ్మ పెంపకం అట్లాంటిది. ఆ అమ్మ సరైంది అయితే వాళ్ళ అయ్యే సరైనడైతే వాడెందుకు దారి తప్పుతాడు? వెనక గుసగుసలు. అదే ఎద్దు పుండు కాకికి ముద్దు. ఆల్రెడీ వాళ్ళు నలిగిపోయారు. ఆ కూతురు చెడిపోయిందంటే ఊరక చెడిపోయిందా? వాళ్ళ భర్త ఎందుకు మారట్లేదు అనుకుంటున్నాం? అదేమన్నా మంచిదా? చర్చికి వస్తుందనే పేరే. ఇలా సూటిపోటి మాటలతో నలిగిన రీళ్లను మరెక్కువ నలిపేస్తారు. తమ్ముడా, చెల్లి, ఎక్కడ చూసినా నిన్ను నలిపే వ్యక్తులే ఉన్నారా? మానసికంగా నిన్ను కృంగదీసే వ్యక్తులే ఉన్నారా? అన్ని విషయాల్లో కృంగి కృషించి ఇంకా నలిగిపోయిన నిన్ను మరెక్కువగా నలగొడుతున్నారా? ఒక శుభవార్త, నలిగిన నీకు దేవుడు మహాదుర్గం. నలిగిన నిన్ను దేవుడు విరవకుండా, నలిగిన నిన్నే భవిష్యత్తులో దేవుడు వెలిగించబోతున్నాడు. ఓ శుభవార్త చెప్తాను. పేతురు వారు ఆ చిన్నదాని ఎదుట నేను ఆయన ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడాడు. కోడి కుయ్యకు మునుపు ప్రభువారు చూశారు, వెలుపటికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడు. ఆ తర్వాత ప్రభువారు సిలువేయబడటం, పునరుద్ధానుడవటం, ప్రభువారు ప్రత్యక్షమవటం, ఇదంతా జరిగిన తర్వాత కూడా పేతురు వారు ఏం చేశారో తెలుసా? ఈ సేవ నేను చేయలేను. 3.5 సంవత్సరాలు ఆయన్ని వెంబడించి నేను ఆయనకి ఇచ్చిన బహుమానం అబద్ధపు జీవితం. ఆ చిన్నది అడిగితే చిన్నదానికి భయపడి నేను ఆయన్ని ఎరగనని బొంకేనే అల్లాడిపోయి ఉంటాడు పేతురు వారు అల్లాడిపోయి ఉంటాడు. నా బ్రతుకు మరీ ఇంత రోత బ్రతుక, ధైర్యంగా ఒక మాట చెప్పలేని బ్రతుక, ప్రాణభయం కోసం రక్షకుడి విషయమై నేను అబద్ధం ఆడటమా? ఛీ, నాలాంటి వాడు సేవకు పనికిరాడు. నాలాంటి వాడు ఈ దేవుని మార్గంలో నడవలేడు. నేను హృదయపూర్వకంగా నమ్మకంగా సేవ చేయలేను. ఈ బ్రతికే కంటే నేను మరలా
నా చేపలు బట్టి వృత్తికే వెళ్తా అని ఏ వలలు విడిచిపెట్టి యేసును వెంబడించాడో అవే వలలు పట్టుకొని చేపలు పట్టడానికి వెళ్తున్నాడు. తనతో పాటు మరి కొంతమంది శిష్యులు. ఆ వృత్తి మానేసి ఇంచుమించు 3 సంవత్సరాలు అవుతుంది. ఆత్మలు పట్టే జాలరిగా చేస్తాను అని ప్రభు మాట పట్టుకొని ప్రభువుని వెంబడించాడు. అయితే మరలా తిబిరియా సముద్రం దగ్గర చేపలు పట్టుకోవటానికి వచ్చాడు కదా. ఆ చేపలు పట్టుకోవటానికి వచ్చిన పేతురు హృదయం ఎంత నలిగిపోయి ఉంటుంది, ఎంత నలిగిపోతూ ఉంటుంది. అయ్యో, నా దేవునికి నేను ద్రోహం చేస్తున్నానే, మరలా చేపల వృత్తికి వచ్చానే, చేస్తున్న పనిని బట్టి అల్లాడిపోవటం. అదే సమయంలో ఆ చిన్నదాని దగ్గర అబద్ధం ఆడి కనీసం ఒక చిన్నపిల్ల కూడా సాక్ష్యం చెప్పలేని ఇంత దిగజారిన బలహీనత నాది. పేతురు వారు చేపలు పడుతున్నారనే కానీ, చేపలు పట్టడానికి వెళ్ళాడనే కానీ పేతురయ్య హృదయం నలిగిపోయింది. తెలతెలవారుతూ ఉంటుండగా అరుణోదయపు దినాన యేసుక్రీస్తు వారు ఆ తిబిరియా సముద్ర తీరానికి వచ్చాడు. ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, ఒకసారి నా వైపు చూడు. అరుణోదయపు దినాన పేతురు వారి దగ్గరకు వచ్చిన దేవుడే ఈ అరుణోదయపు దినాన నీ దగ్గరకు వచ్చాడు. వాక్య స్వరూపిగా నీ దగ్గరకు వచ్చాడు. పేతురు వారు నలిగిన స్థితిలో ఉన్నాడు. వాళ్ళ వేసిన ఒక చేప పడట్లా. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, పిల్లలారా, తినుటకు ఆహారం ఏమైనా కలదా? చూడండి, ఆల్రెడీ నలిగిపోయారు కదా. వాస్తవంగా ఆ స్థలానికి ఇంకొక వ్యక్తి వస్తే, ఒరే దుర్మార్గులారా, 3.5 సంవత్సరాలు నా సొమ్ము తిన్నారు కదరా, నక్క వినయం చూపించి నన్ను వెంబడించారు కదరా, మరణం వచ్చిన వెనుదీయమని మాట్లాడారు కదరా, చివరికి ఎట్లా నాకు ద్రోహం చేస్తారా దుర్మార్గులారా, నీ బతికింతే అని నలిగిన వాళ్ళను ఇంకా నల్లగొట్టాలి వాస్తవంగా. కానీ ప్రభు అంటారు, పిల్లలారా, తమ్ముడు, చెల్లి, ఒకవేళ నువ్వు చేసిన పాపం, దేవునికి ఆయాస్కరంగా బ్రతికిన నీ జీవితం నన్ను దేవుడు అంగీకరిస్తాడో లేదో, ఆయనకు ముఖం ఎట్లా చూపించగలను, ఆ దేవుని దగ్గరికి ఎట్లా వెళ్ళగలను, అపరాధ భావం కృంగదీస్తూ రోజు రోజుకు నిన్ను నలిపేస్తా ఉందా? ఈరోజు ప్రభు నీతో అంటాడు, నిన్ను అంటాడు, పిల్లలారా అన్నాడంటే పేతురు వారు ఏమన్నా చిన్నపిల్లోడా? మరి పిల్లలారా అని ఎందుకు అన్నాడు? తన పిల్లలు తప్పు చేస్తే తండ్రి ఎలా సహిస్తాడో, తన పిల్లలు తప్పు చేస్తే తల్లి ఎలా భరిస్తాడో, తల్లి కంటే తండ్రి కంటే శ్రేష్టమైన మనసు కలిగిన వాడు నీవు ఆరాధించే దేవుడు. నలిగిపోతున్నావా? దేవునిలో బ్రతకలేకపోతున్నానని, దేవుని సంతోషపరిచే జీవితం జీవించలేకపోతున్నాను, మనసు నలిగిపోతుందా? పేతురును వెతుక్కుంటూ వచ్చిన వాడే ఈ ఉదయం నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. అద్భుతం. అయ్యా, ఒక చేప కూడా పడలేదు అన్నారు. సరే, కుడి ప్రక్క వాళ్ళవే చేపలు పడతాయి అని ప్రభు అన్నాడు. నేనంట ఆ స్థానంలో గనక మళ్ళాంటి వాడు ఎవడో ఉంటే ఏమనేవాళ్ళు తెలుసా? ఎందుకు పడతాయిరా, నువ్వు చేసింది మామూలు ద్రోహమా? దొంగ దుర్మార్గుడా, ద్రోహి, గొంట నక్క, చూసావా, నన్ను విడిచిపెట్టి వచ్చినందుకే కదా నీకు గతి పట్టింది. విరిగిన రెల్లుని ఇంకెక్కువ విరగొడతారు ప్రజలు. ఎద్దు పుండు కాకి ముద్దన్నట్లుగా ఇంకా ముక్కుతో పొడిచి చంపుతారు. కానీ ప్రభు అంటాడు, కుడి ప్రక్క వాళ్ళవే వాళ్ళ పిగిలిపోయేటట్లుగా చేపలు పడ్డాయి. తమ్ముడా, చెల్లి,
నలిగిపోయిన స్థితిలో, దేవునికి దూరమైన స్థితిలో నువ్వు బ్రతికినా, నీ దేవుడు ఎప్పుడైనా నీకు చేసే మేలు చేయక మానేడా? కింద కామెంట్ బాక్స్లో రాయండి. నీకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా దేవుడు చేశాడా? చేయలేదే. నీకు ఇవ్వాల్సిన ఆరోగ్యం ఇవ్వకుండా దేవుడు ఆపాడా? ఆపలేదే. నీ కుటుంబం యొక్క అవసరతలు తీర్చకుండా దేవుడు తన చేతిని బిగబట్టాడా? బిగబట్టలేదే. మేలు చేయుట మానని దేవునిగా నువ్వు దూరమైపోయినా, నలిగిన నిన్ను విరవకుండా నీకు వాత్సల్యాన్ని చూపలేదా? అద్భుతం. ఎప్పుడైతే విస్తారమైన చేపలు పడ్డాయో పేతురు భయపడి నీళ్ళలోకి దూకి, పాపాత్మున్నయ్యా, నీకు నా ముఖాన్ని చూపించలేనయ్యా. ప్రభువారు నలిగిన నీళ్ళను వెలవకుండా తన దగ్గరికి పిలుచుకొని, విచిత్రం, వాళ్ళు ఎప్పుడైతే ఒడ్డుకొచ్చారో పొల్లల మీద నిప్పులు, ఆ నిప్పుల మీద కాల్చబడిన చేపలు ఒక్కొక్కరికి ఇస్తా ఉన్నాడు. నేనంట, ఆ పొల్లలేరింది ఎవరు? ఆ పొల్లలను మండించింది ఎవరు? ఆ పొల్లలను మండించింది ఎవరు? ఆ పొల్లల మీద చేపలు కాల్చింది ఎవరు? అక్కడ పిల్లలారా అన్నాడే. సామెత ఒకటి ఉంది, నేను దాన్ని నమ్మను, కానీ లోకంలో ఓ సామెత, అమ్మ కడుపు చూస్తుందట, ఆలి జేబు చూస్తుందట. నేను ఒప్పుకోను దానికి. భార్య డబ్బు చూసే మనిషి, నేను ఒప్పుకోను. ఏదో సామెత ఆ మాట నేను అంగీకరించను. భార్య ఎందుకు జేబు చూస్తుంది? భార్య కూడా భర్త కడుపు చూడదా? చూస్తుంది. కానీ సామెత ఒకటి, అమ్మ కడుపు చూస్తుంది. పిల్లలారా అన్నాడే, నా పిల్లలు భోజనం చేయలేదని ఆయనే పొల్లలేరి ఆ పొల్లలను మండించి దాని మీద చేపలు పెట్టి చేపలు కాల్చి శిష్యులకి ఇచ్చాడట. వాళ్ళు తిన్నట్లుగా బైబిల్లో రాసి ఉంది, కానీ ప్రభు తిన్నట్లుగా స్థలంలో మనం చూడలే. నలిగిన నీళ్ళని విరవకుండా తన ప్రేమను చూపించాడు. విరవల తన ప్రేమను చూపించాడు. అద్భుతం. ఆ నలిగిన రెల్లు లాంటి పేతురే ఆ తర్వాత దుర్భేద్యమైన దండంగా దేవుని సన్నిధిలో మార్చబడ్డాడు. ఈ పేతురే ప్రధాన అపోస్తలుడిగా మారిపోయి ఇప్పుడు సువార్త వలవేస్తే 3000 మంది, సువార్త వలవేస్తే 5000 మంది, వేల కొలది ఆత్మలను సంపాదించే ఒక వెలుగుగా మార్చబడ్డాడు. నలిగిన బ్రతుకును విరవకుండా నలిగిన పేతురు బ్రతుకునే దేవుడు వెలిగింప చేశాడు. ఇక్కడ ఒక మాట చెప్పమంటారా? పేతురును ఎంత వెలిగించారంటే, ఒకప్పుడు చేపలు పట్టేటప్పుడు రాత్రంతా చేపలు పట్టి చేపలమ్మి ఎప్పుడైనా తన గ్రామానికి వస్తూ ఉంటే, అబ్బో చేపల కంపోడు వస్తున్నాడు రోయ్, పేతురు వస్తున్నట్టున్నాడు. ఎట్లా చెప్పారు పేతురు వస్తున్నాడని? అదే చేపల కంపు వస్తుందిగా, పేతురు వస్తున్నాడు. వాసన బట్టి పేతురు రాక గమనించేవాళ్ళు, పేతురు రాక పసిగట్టేవాళ్ళు. పేతురు వస్తున్నాడంటే చేపల కంపు భరించలేక దూరంగా పారిపోయిన వాళ్ళే అదే పేతురు ఇప్పుడు వస్తున్నారు అపోస్తుల కార్యంలో అని తెలిస్తే, ఆయన నీడ మా మీద పడితే చాలు, ఆయన చేతి స్పర్శ మాకు తగిలితే చాలని చేతి నీడ కొరకు పరుగున వచ్చిన బిడ్డలు ఎంతమంది లేరు? నీడ పడి ఎంతమంది రోగులు స్వస్థపడలేదు? బాబోయ్, పేతురు నీడ పడితే రోగులు బాగుపడ్డారా? ఆయన నీడ మీద పడేటట్లుగా ఎగబడ్డారా ప్రజలు? ఎస్. నలిగిన రిల్లును దేవుడు వెలిగించాడు. నలిగిన దావీదును దేవుడు వెలిగించలేదా? నలిగిపోయిన యోసేపు జీవితాన్ని దేవుడు వెలిగించలేదా? బబులోను దాస్యత్వంలో
నలిగిపోయిన దానియేలు జీవితాన్ని దేవుడు వెలిగించలేదా? నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేస్తాడు. దావీదు పాట పాడలేదా? నువ్వు ఏ కోణంలో నలిగిపోయావో, ఏ విషయంలో నలిగిపోయావో, భవిష్యత్తులో దేవుడు నిన్ను వెలిగించబోతున్నాడు. ఓ దేదీప్యమానమైన జ్యోతిగా నిన్ను ప్రకాశింప చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? నలిగిన వారికి ఈ దేవుడు మహాదుర్గం, ఆపత్కాలములో వారికి మహాదుర్గమాయన. నలిగిన రెల్లును విర్రవడో, మకమకలాడు జనపనార ఉత్తిని ఆర్పడో. విరవకుండా ఆ విరవబడిన దాన్ని వెలిగేటట్లుగా దేవుడు చేస్తాడు. ఏ విషయంలో విరవబడ్డావో, ఏ విషయంలో నలిగిపోయావో, భవిష్యత్తులో అదే విషయంలో వెలిగేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడినట్లు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, ఈ వాక్యం విన్న నీ పిల్లలు ఎవరు ఏ విషయంలో నలిగిపోతున్నారో, ఏ విషయంలో కృంగిపోతున్నారో, నలిగిన బ్రతుకులని మీరు వెలిగింప చేయండి. ఎంత నలిగారో అంత వెలిగే కృప మీరు దయచేయండి. విరిగి నలిగిన హృదయాలను నీవు అలక్ష్యం చేసే దేవుడవు కాదు. ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి మీద మీరు లక్ష్యముంచినందుకు స్తోత్రాలు. వారి మీద మీ దయాదృష్టి నిలిపినందుకు స్తోత్రాలు. నలిగిన ఈ బ్రతుకులకు మహాదుర్గంగా మీరు ఉండబోతున్నందుకు స్తుతిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక.